విశాఖ నార్త్ ఎమ్మెల్యే ఘంటా శ్రీనివాసరావు అనుచరుడు కాశీ విశ్వనాథ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ పార్లమెంటరీ నేత రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి సమక్షంలో కండువా కప్పుకున్నారు. రాష్ట్రంలో సుపరిపాలన చూసి కాశీ విశ్వనాథ్ వైఎస్ఆర్సీపీలో చేరారని విజయసాయిరెడ్డి చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో 90% ప్రజలు అధికార పార్టీకి పట్టం కట్టారని, విశాఖ మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ టీడీపీలో చాలా ఇబ్బందులు పడ్డానని, పదవులు ఆశ చూపి ఆఖరికి అన్యాయం చేశారని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు ఆకర్షితుడైన వైఎస్ఆర్సీపీలో చేరినట్లు తెలిపారు. ఈ రోజు కాశీ విశ్వనాథం ఆయన గవర సామాజిక వర్గానికి చెందినటువంటి వారు. ఇక్కడ విశాఖపట్నంలో గత 30 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో ఉన్నారు. ఆయన కొన్ని పదవులు కూడా నిర్వహించారు. ఆయన ఈ రోజు మన పార్టీలో చేరడం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల మేరకు ఆయన పార్టీ విధి విధానాలు, పార్టీ ఆచరణలో పెట్టినటువంటి వివిధ పథకాలు 85% పంచాయతీలు 90% పంచాయతీలు వైఎస్ఆర్సీపీకి వచ్చాయి అని అంటే అది ప్రజలు ఎంత స్వాగతిస్తున్నారో మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. వాటిని చూసి ఆకర్షితులై ఆయన ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. ఇదే విధంగా మరిన్ని తెలుగుదేశం పార్టీ నుంచి వలసలు వస్తాయి, మన పార్టీలో చేరేటటువంటి అవకాశం ఉంది. ఇది మన పార్టీ యొక్క ప్రజలకు మన పార్టీ పట్ల ఉన్నటువంటి అభిమానం, మన సపోర్టుని ఇది నిదర్శనమని నేను భావిస్తా ఉన్నా. మరొక్క విషయం మీకు తెలియజేసుకోవాలి. మరొక్క విషయం, కాశీ విశ్వనాథాన్ని మన పార్టీలో ఉండేటటువంటి సమన్వయకర్తలు అందరూ కూడా విశాఖపట్నంలో మన వంశీకృష్ణ కానీ, మన సిటీ అధ్యక్షుడు ఎంవివి పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ గారు కానీ, కన్నబాబు గారు కానీ, కేకే రాజు గారు కానీ, మల్లా విజయప్రసాద్ గారు కానీ, మన సౌత్ ఎమ్మెల్యే కానీ అందరూ కూడా ఆయన్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆయన పార్టీలోకి రావాలనని వారందరూ కూడా కోరడం జరిగింది. సో ఈరోజు పార్టీలోకి రావడం అన్నటువంటిది నిజంగా సంతోషకరమైనటువంటి విషయం.